ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఏంటి అన్నది చూద్దాం. సో మార్కెటింగ్ కాన్సెప్ట్స్ చూడమ్మా. దేర్ ఆర్ 5 కాన్సెప్ట్స్, కంపెటింగ్ కాన్సెప్ట్స్ అండర్ విచ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ దేర్ మార్కెటింగ్ యాక్టివిటీస్. సో ఏవైతే 5 కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని అనుగుణంగా తీసుకునే మార్కెటింగ్ అన్నది చేయడం జరుగుతుంది. సో మార్కెటింగ్ యాక్టివిటీలో ఏదో ఒక కాన్సెప్ట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్. సో అందులో చూసినట్లయితే మనం 5 కాన్సెప్ట్స్ ఇచ్చాడు ఇక్కడ. సో 5 కాన్సెప్ట్స్ చూడమ్మా. ఓకే, ద ప్రొడక్షన్ కాన్సెప్ట్, ద ప్రొడక్ట్ కాన్సెప్ట్, ద సెల్లింగ్ కాన్సెప్ట్, ద మార్కెటింగ్ కాన్సెప్ట్, ద సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. సో ఈ 5 కాన్సెప్ట్స్లో ఏదో ఒక కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని మనం మార్కెటింగ్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ 3 మనం చూసినట్లయితే ద ప్రొడక్షన్ కాన్సెప్ట్, ప్రొడక్ట్ కాన్సెప్ట్, అలాగే సెల్లింగ్ కాన్సెప్ట్. సో ఈ 3 వచ్చేటప్పటికి ఇవి ఓల్డ్ కాన్సెప్ట్స్, అంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ అని అంటారు. సో ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ అంటే ఓల్డ్ కాన్సెప్ట్స్ అని అర్థం. సో నెక్స్ట్ మార్కెటింగ్ అలాగే సోషల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. సో ఈ 2 వచ్చేటప్పటికి అప్డేట్ న్యూ కాన్సెప్ట్స్ అన్నమాట, అంటే మోడర్న్ కాన్సెప్ట్స్. సో ప్రొడక్షన్ కాన్సెప్ట్, ప్రొడక్ట్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రెడిషనల్ కాన్సెప్ట్స్. మార్కెటింగ్ కాన్సెప్ట్, సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ వచ్చేసి మోడర్న్ కాన్సెప్ట్స్. సో ఇందులో ప్రజెంట్ మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే మార్కెటింగ్ కాన్సెప్ట్ అలాగే సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్, ఇవి 2 యూజ్ చేసి మనం బిజినెస్ యాక్టివిటీస్, మార్కెటింగ్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాం. అసలు ప్రొడక్షన్ కాన్సెప్ట్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడమ్మా. ద ప్రొడక్షన్ కాన్సెప్ట్, కంపెనీ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ కస్టమర్స్, ప్రాక్టికలీ సేల్స్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం అక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్ మొత్తాన్ని కూడా, అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాగ్రామ్ మీకు డార్క్ చేస్తున్నాను. ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా మనం బిజినెస్ ఆర్గనైజేషన్ అని అనుకుంటే అందులో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారంట, అందులో మళ్ళీని ప్రొడక్షన్కి ఇస్తున్నారంట. అంటే ప్రొడ్యూస్ అంటే ఎక్కువ భాగం ప్రొడ్యూస్ ఉంది చూడండి ఇక్కడ. సో ఎక్కువ భాగం దేనికి ఇస్తున్నారంటే ప్రొడ్యూస్ అంటే ప్రొడక్షన్ తయారు చేయడానికి ఇస్తున్నారు. సేల్స్కి వచ్చేటోడికి ఏం చేస్తున్నారు, తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సేల్స్. సో కాబట్టి ఇది ప్రొడక్షన్ కాన్సెప్ట్ అయిందంటే ప్రొడక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సేల్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే దాన్ని ఏమంటాం, ప్రొడక్షన్ కాన్సెప్ట్ అంటాం. సో ఈ కాన్సెప్ట్లో ఏం జరుగుతుంది, సో ప్రొడక్షన్ కాన్సెప్ట్లో ప్రొడ్యూసర్ ఎంతవరకు కూడా తను ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఇంకా ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఇంకా ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలన్న ఆ ఆలోచనలో ఉంటాడు తప్ప తన సేల్స్ ఏంటి, తన సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా తను ట్రీట్ చేయడు. ఎందుకని ట్రీట్ చేయడంటే ప్రాక్టికల్లీ సేల్స్ ఇట్ సెల్ఫ్, సేల్స్ వాటిలంతటవే అయిపోతాయి, సేల్స్ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. మనం ప్రొడక్షన్ తయారు చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సేల్స్ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి ఇవి, మార్కెట్లో సైమిల్టేనియస్ ప్రొడక్ట్స్ లేనప్పుడు, ఒకే ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టుకుంటే ఏమవుతుందంటే సేల్స్ మీద దృష్టి పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటే ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ అందరూ కూడా పర్చేస్ చేస్తారు. కాబట్టి ఈ కాన్సెప్ట్స్కి వచ్చేటప్పటికి ప్రొడ్యూస్ అంటే ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది పెడుతున్నాడు. సో చూడండి అక్కడ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ అంటే ఎక్కువ, ఎంత కావాలంటే అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయడమే ప్రొడ్యూసర్ యొక్క మెయిన్ ఎయిమ్. అలాగే ప్రాక్టికల్లీ సేల్స్ ఇట్ సెల్ఫ్, సేల్స్ అన్నవి వాటిలంతటవే అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే ఇంక మార్కెట్లో ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ లేదు, కాంపిటీషన్ లేదు. సో అలాంటప్పుడు సేల్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. సో కస్టమర్స్, సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ద ప్రొడక్షన్ కాన్సెప్ట్, కన్స్యూమర్స్ విల్ ఫేవర్ దోస్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ వైడ్లీ అవైలబుల్ అండ్ లో ఇన్ కాస్ట్. సో కస్టమర్ అన్నవాడు ఇటువంటి ప్రోడక్ట్కి ఎలా ఫేవరబుల్ అవుతాడు అంటే ఎలా ఇష్టపడతాడు అంటే తక్కువ కాస్ట్లో వస్తే ఇష్టపడతాడు. అక్కడ మనం మినిమం తగ్గించాల్సింది ఏంటంటే కాస్ట్ రిడక్షన్ చేస్తే ఆటోమేటిక్గా సేల్స్ అన్నవి పెరుగుతాయి.
సో కస్టమర్ విల్ ఫేవర్ దీస్ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్కి ఎప్పుడు ఫేవర్ అవుతారు అంటే దట్ ఆర్ వైడ్లీ అవైలబుల్, వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి. ఎలాగా? అండ్ లో కాస్ట్. సో లో కాస్ట్కి వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి అంటున్నాడు. అండ్ నెక్స్ట్ దేర్ ఫోర్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ అండ్ కట్ డౌన్ కాస్ట్. సో ఇంకోటి ఏం చేయాలి, మనం ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నప్పుడు ఏం చేయాలి, ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసి కట్ డౌన్ కాస్ట్ని వీలైనంత తక్కువ అంటే తగ్గించడం, వీలైనంత కట్ చేయడానికి మనం చూసినట్లయితే మనం ఈ యొక్క కాన్సెప్ట్లో సక్సెస్ అవుతాం. అండ్ బిల్డ్ ప్రాఫిట్ త్రూ వాల్యూమ్. సో అయితే ప్రాఫిట్ మరి ఎలా వస్తుంది, సేల్స్ ద్వారా ప్రాఫిట్ వస్తుందా అంటే కాదు, వాల్యూమ్ అంటే ఎంత ఎక్కువ సేల్ చేస్తే దాని ద్వారా మనకి ప్రాఫిట్ అన్నది వస్తుంది. అండ్ బిల్డ్ ప్రాఫిట్ త్రూ వాల్యూమ్. సో ఎక్కువ అమ్మడం ద్వారా మనకి ప్రాఫిట్ అన్నది వస్తుంది. సో ప్రొడక్షన్ కాన్సెప్ట్కి వచ్చి ఇది ఒకసారి చూడమ్మా. ప్రొడక్షన్ కాన్సెప్ట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రొడక్షన్ మీద పెడతారు, సేల్స్ మీద తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మార్కెట్లో సైమల్టేనియస్ ప్రొడక్ట్స్ ఉండకపోవడం వల్ల ఏ ప్రోడక్ట్ అయితే ప్రొడ్యూసర్ తయారు చేస్తున్నాడో ఆ ప్రోడక్ట్కి సహజంగానే డిమాండ్ ఉండి సేల్స్ అనేవి జరుగుతాయి. సో సేల్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో కస్టమర్ ఏం కోరుకుంటాడంటే మినిమం లో కాస్ట్లోకి వస్తే చాలు. సో అదే ప్రోడక్ట్ అది హై కాస్ట్లో ఉన్న పర్చేస్ చేస్తారు, కానీ తను ఎక్కువ ఏం కోరుకుంటాడు, లో కాస్ట్ ఉంటే చాలు అనుకుంటాడు. సో లో కాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి అక్కడ. అండ్ సెకండ్ వన్ ద ప్రొడక్ట్ కాన్సెప్ట్. సో ఇంతకుముందు మనం చూసింది ప్రొడక్షన్ కాన్సెప్ట్. సో ఇది వచ్చేటప్పటికి ప్రొడక్ట్ కాన్సెప్ట్. చూడమ్మా, ద ప్రొడక్ట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఎలాగైతే ఈ సర్కిల్ మొత్తాన్ని మనం బిజినెస్ అని అనుకుంటే, సో ఇందులో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడు, ప్రొడ్యూస్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ప్రొడ్యూస్కే. కానీ ప్రొడ్యూస్లో ఏంటి, క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, సేల్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రాక్టికల్లీ సేల్స్ ఇట్ సెల్ఫ్, జనరల్గా సేల్స్ అన్న వాటిలంతటికవే జరుగుతాయి. ఇఫ్ గివ్స్ మోస్ట్ క్వాలిటీ ఫర్ మనీ. సో మనం మనీకి తగ్గ క్వాలిటీ అందించగలిగితే సేల్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనం ఏం సేల్స్కి ఎటువంటి ప్రమోషన్ చేయని అవసరం లేదు. ఎందుకు, మన ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు. ఓకేనా? సో అది ఇచ్చాడు. ప్రాక్టికల్లీ సేల్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ మనీ, మోస్ట్ క్వాలిటీ ఫర్ మనీ. సో మనం ఆ డబ్బులకు తగ్గ క్వాలిటీ మనం అందించినప్పుడు సేల్స్ గురించి చూసుకోని అవసరం లేదు. కాబట్టి సేల్స్కి ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చాడు. సో ప్రొడక్ట్ కాన్సెప్ట్లో ఇంపార్టెన్స్ దేనికి ఎక్కువ ఇస్తారు అంటే క్వాలిటీకి. ఓకేనా? నెక్స్ట్ బయర్స్ అడ్మైర్ వెల్ మేడ్ ప్రొడక్ట్స్ అండ్ కెన్ అప్రైజ్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్. బయర్స్ ఏం కోరుకుంటాడు ఎప్పుడు కూడా, క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ వైపుకి వెళ్తూ ఉంటాడు బయ్యర్ అన్నవాడు. సో ఆటోమేటిక్గా సేల్స్ అన్న వీళ్ళు ఎటువంటి ప్రమోషన్ చేయని అవసరం లేదు, క్వాలిటీ బేస్ చేసుకుని సేల్స్ అన్నవి జరుగుతాయి. కాబట్టి సేల్స్కి ఒక ఇంపార్టెన్స్ అన్నది తక్కువగా ఇస్తారు. ద ప్రొడక్ట్ కాన్సెప్ట్. కస్టమర్ విల్ ఫేవర్ దోస్ ప్రొడక్ట్స్ దట్ ఆఫర్ ద మోస్ట్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఫీచర్స్. ఇక్కడ కస్టమర్స్ దేనికి అట్రాక్టివ్ అవుతున్నారు అంటే మోస్ట్ క్వాలిటీ ఉంటుంది, అలాగే దాని యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క పనిచేసే విధానం కానీ, ఇన్నోవేటివ్ నూతనంగా అంటే కొత్తగా మోడల్గా కానీ, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ, ఫీచర్స్ కానీ ఎక్కువ ఉంటే ఏమవుతాయి, సో ఆ ప్రోడక్ట్ వైపు కస్టమర్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ దేర్ఫోర్ ఇంప్రూవ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్. సో మనం చేయాల్సింది ఏంటి, ఎప్పుడైతే ప్రోడక్ట్ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో, అంటే దేనికి ఇస్తున్నాడో, క్వాలిటీకి, పర్ఫార్మెన్స్కి, ఇన్నోవేటివ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ కస్టమర్ అన్నప్పుడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేర్ఫోర్ ఇంప్రూవ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్. సో మనం కూడా ఇంప్రూవ్ చేయాలి, దాని యొక్క క్వాలిటీని ఇంకా పెంచడం, అలాగే పర్ఫార్మెన్స్ని పెంచడం, దాని యొక్క ఫీచర్ని పెంచడం. సో అలా చేస్తే ఏమవుతుంది, కస్టమర్స్ ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని సేల్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతాయి. సో సేల్స్ కోసం మనం ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయని అవసరం లేదు. దిస్ వుడ్ లీడ్ టు ఇంక్రీజ్ సేల్స్ అండ్ ప్రాఫిట్. ఇక్కడ ఇంక్రీజ్ సేల్స్, ఎప్పుడైతే సేల్స్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనకి అని చెప్తున్నాడు. సో ప్రొడక్ట్ కాన్సెప్ట్లో మొత్తం 3 టాపిక్స్ గురించి చెప్పాడు. కస్టమర్స్ విల్ ఫేవర్ ప్రొడక్ట్స్ దట్ ఆఫర్ మోస్ట్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఫీచర్స్. పర్ఫార్మెన్స్, ఇన్నోవేటివ్ ఫీచర్స్ దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనం ఏం చేయాలి, దేర్ఫోర్. కాబట్టి
ఇంప్రూవ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్. క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఫైనల్గా ప్రాఫిట్ అన్నవి మనం ఎర్న్ చేసుకోవడానికి ఇందులో అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. సో సెల్లింగ్ కాన్సెప్ట్కి వద్దాం. సో మనం ప్రొడక్ట్ కాన్సెప్ట్ చూసాం, ప్రొడక్షన్ కాన్సెప్ట్ చూసాం, నెక్స్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. సో సెల్లింగ్ కాన్సెప్ట్లో మనం మొత్తం ఆర్గనైజేషన్ని సర్కిల్లో చూసినట్లయితే, ఒకసారి సర్కిల్ చూడమ్మా, మొత్తం ఆర్గనైజేషన్ని సర్కిల్లో చూసినట్లయితే ప్రొడ్యూస్, సేల్ ఇట్. ఇక్కడ ప్రొడ్యూస్ తక్కువగా ఇచ్చి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సేల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో సెల్లింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే సేల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు. అంటే సేల్స్ జరగాలంటే చూడండి ఇక్కడ ఇచ్చాడు, అగ్రెసివ్ సెల్లింగ్ అండ్ ప్రమోషన్ ఎఫర్ట్స్. అగ్రెసివ్ సెల్లింగ్ అండ్ ప్రమోషన్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ ప్రమోషన్ చేస్తారు వస్తువుకి. అంటే ఎక్కువ బాగుంది 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 అని చెప్పి మనకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా, లేకపోతే ఎక్కువ దాని గురించి గొప్పలు చెప్పడం ద్వారా, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సేల్స్ అన్న పెంచాలనుకుంటారు. అంతే తప్ప వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకోరు, అలాగే తక్కువ కాస్ట్లో ప్రోడక్ట్ తయారు చేయాలని కూడా అనుకోరు. వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్నే వాళ్ళు ఏదో విధంగా కన్జ్యూమర్కి మనం అంటగట్టేసి ఎర్న్ చేయాలి మనీ అన్న ఉద్దేశంతో ఉంటారు. చూడమ్మా, కస్టమర్ హ్యావ్ నార్మలీ టెండెన్స్ టు రెసిస్ట్. సో ఇందులో చూసినట్లయితే మేక్ సేల్స్ బికాజ్ ప్రైమరీ ఫంక్షన్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సెకండరీ ఫంక్షన్. ఇక్కడ మార్కెటింగ్ ప్రైమరీ ఫంక్షన్ కింద ఏం తీసుకున్నారు వీళ్ళు, సేల్స్నే ప్రైమరీ ఫంక్షన్గా తీసుకున్నారు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ సెకండరీగా తీసుకున్నారు. సో మనకి ఇక్కడ ప్రొడక్ట్లో చూసుకున్నట్లయితే ఏమైంది, ప్రొడక్ట్ కాన్సెప్ట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే కస్టమర్ ఏం కోరుకుంటున్నాడో ఆలోచించారు. ఇందులోకి వచ్చేటప్పటికి సేల్స్ ఏదో రకంగా మనం దాన్ని అమ్మేయాలి అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి నాప్తాల్లో ప్రొడక్ట్స్ వస్తాయి. సో నాప్తాల్ ప్రొడక్ట్స్లో ఏం చేస్తారో, మా ప్రొడక్ట్ ఇలా ఉంటుంది, బాగుంటుంది, కొనండి త్వరగా కొనండి అని చెప్పి మనల్ని ఇంకా ఎంకరేజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సేల్స్ మనకి చూడండి, అప్పుడప్పుడు మన ఏరియాల్లోకి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి ప్రొడక్ట్స్ చాలా బాగుంటుందండి, అందరూ కొంటున్నారు, మీరు కొనండి అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెడతారు మనల్ని. అంటే అది మనకు కొనే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మనకు కొనిపించే ఇంట్రెస్ట్ కల్పించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, లేకపోతే ట్రయల్స్ చూపించడం, కంటిన్యూగా ఇది ఇంకా అట్రాక్టివ్గా మాట్లాడడం అంటూ ఈ ప్రోడక్ట్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తారు, ఈ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి ఎక్కువ మనీ అన్నది మనకి ప్రమోషన్ మీదే పెడతారు. అంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పెడతారు. ఆ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ మనీకి తగ్గ కాస్ట్ అన్నది ఆ ప్రోడక్ట్కి ఉండదు. ఓకే, సో సెల్లింగ్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి అగ్రెసివ్ సెల్లింగ్ అంటే ఎక్కువ సేల్స్ చేసేయాలి. దానికోసం ఏం చేస్తారంటే కస్టమర్స్ని కొంచెం ఇబ్బంది పెడతారు. అంటే ఖచ్చితంగా కొనండి, లేకపోతే ఎక్కువ డెమోలు ఇవ్వడం, లేకపోతే ఎక్కువ అడ్వర్టైజ్ చేయడం, సో అలా చేస్తూ సేల్స్ అనేవి చేస్తారు. సో చూడండి, ద సెల్లింగ్ కాన్సెప్ట్ కస్టమర్ ఇఫ్ లెఫ్ట్ అలోన్ విల్ నాట్ బై ఎనఫ్ ద కంపెనీ ప్రొడక్ట్స్. సో ఎప్పుడు ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కస్టమర్ పర్చేస్ చేయకపోయినా కూడా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసే విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా కస్టమర్ స్ట్రైట్గా నిలబడతాడు. అంటే ఆ ప్రోడక్ట్ నాకు అవసరం లేదు, విల్ నాట్ బై, నేను కొన్ను అని నిలబడతాడు. కానీ దేర్ ఫోర్ ప్రమోషన్ సేల్స్ అగ్రెసివ్. ఎప్పుడైతే ఈ అగ్రెసివ్ ప్రమోషన్ జరుగుతుందో, అంటే ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, లేకపోతే వాళ్ళు కొనేసారు, వీళ్ళు కొనేసారు అంటే ఇలా చెప్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ కస్టమర్ కూడా ఎక్కడ తొక్కినా కొంత దాన్ని డౌన్ అయ్యి ఆ ప్రోడక్ట్ అన్నది పర్చేస్ చేస్తారు. సో ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత తనకి ఆ ప్రోడక్ట్ నచ్చకపోయినా, తను సాటిస్ఫై అవ్వకపోయినా తిరిగి పర్చేస్ చేయడు. అది వీళ్ళకి అనవసరం. ఇక్కడ సెల్లింగ్ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అనవసరం. ఒక్కసారి ప్రోడక్ట్ పర్చేజ్ అయితే చాలు, ఒకసారి సేల్స్ జరిగితే చాలు అని చూస్తారు. అండ్ బిల్డ్ ప్రాఫిట్ త్రూ క్విక్ టర్న్ ఓవర్. ఎప్పుడైతే క్విక్ అంటే వెంటనే సేల్స్ చేస్తారో ఆటోమేటిక్గా అప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా, అంతవరకే వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని ఫ్యూచర్ ప్రాఫిట్స్ కోసం కానీ ఫ్యూచర్ టర్న్ ఓవర్ గురించి కానీ వాళ్ళు ఆలోచించరు. ఓన్లీ వెంటనే వాటిని సేల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ మ్యాక్సిమైజేషనే వాళ్ళు మెయిన్ ఎయిమ్గా పెట్టుకుంటారు. సో సెల్లింగ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ కాన్సెప్ట్. లవ్ ద కస్టమర్ నాట్ ద ప్రొడక్ట్. ఇక్కడ మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే మోడర్న్ కాన్సెప్ట్. సో మార్కెటింగ్ కాన్సెప్ట్
లవ్ ద కస్టమర్ నాట్ ద ప్రొడక్ట్. ఇక్కడ వీళ్ళు కస్టమర్ని లవ్ చేస్తారు, అంటే కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్, కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, ఎంతసేపు కస్టమర్కి ఏం కావాలన్న దృష్టిలోనే ఆలోచిస్తారు తప్ప ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలి, ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి అన్నది వీళ్ళు సెకండరీ కింద ఆలోచిస్తారు. అంటే ప్రొడక్ట్ తయారు చేస్తారో దానికి ఒక సేల్స్ మార్కెటింగ్ అన్నీ చేస్తారు, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే ఈ ప్రొడక్ట్ కస్టమర్కి నచ్చుతుందా, ఈ ప్రొడక్ట్ కస్టమర్ ఇష్టపడి కొంటాడా, లేకపోతే కస్టమర్ ఇందులో ఇంకా ఏం కోరుకుంటాడో. ఎంతసేపు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే కస్టమర్కి ఏం కావాలి అన్న దాని గురించి వీళ్ళు ఆలోచిస్తారు. లవ్ ద కస్టమర్, అందుకే కస్టమర్ లవ్ చేస్తారు, నాట్ ద ప్రొడక్ట్ని లవ్ చేయరు. చూడమ్మా, కస్టమర్స్ లెర్న్ వాట్ దే వాంట్స్. సో వాళ్ళకి ఏం కావాలి, లెర్న్ వాట్ దే వాంట్స్, వాళ్ళకి ఏం కావాలి. ప్రొడ్యూస్ ఇట్, మార్కెట్ ఇట్. ప్రొడక్షన్ దానంతటా తయారవుతుంది, మార్కెటింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. చూడండి కింద, సెల్ వాట్ దే వాంట్, సాటిస్ఫై నీడ్స్ ఆఫ్ కస్టమర్. కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, వాటిని మనం ఎలా సాటిస్ఫై చేయాలన్న దాని మీదే పూర్తి దృష్టిని పెట్టి ప్రొడక్షన్ మీద అలాగే మార్కెటింగ్ మీద కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు అంటే కస్టమర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది ఈ కాన్సెప్ట్లో జరుగుతుంది. ఇక్కడ లవ్ ద కస్టమర్ నాట్ ద ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ the marketing concept. The key to achieve organizational goals consists in determining the needs and wants of target markets and delivering the desired satisfaction more effectively and efficiently than competitors. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజెంట్ సినారియో మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి, మనం వీలైనంత ఎక్కువ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు అట్రాక్ట్ అవుతారు కస్టమరు, వాళ్ళకి కావాల్సిన ఫీచర్స్ అలాగే వాళ్ళు సాటిస్ఫై అయ్యే అన్ని క్వాలిటీస్ ఆ ప్రోడక్ట్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు సాటిస్ఫై అయ్యి దాన్ని మళ్ళీ పర్చేస్ చేస్తారు ఇక్కడ కస్టమర్స్. సో దానికోసం మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ కావాలి, ఎలా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూస్ట్ ఉంది. సో బూస్ట్ అన్న ప్రోడక్టు కస్టమర్ అందరూ కూడా సాటిస్ఫై అవ్వారు, కానీ అందులో కూడా మళ్ళీ సైజెస్ మార్చారు. అంటే బూస్ట్ కేజెస్లో వస్తుంది, హాఫ్ కేజెస్లో వస్తుంది, పావు కేజీలో వస్తుంది, అలాగే 100 grams చిన్న 2 రూపీస్ ప్యాకెట్లో కూడా మనకు బూస్ట్ లభిస్తుంది. ఇక్కడ ఎందుకని అన్ని రకాలుగా పెట్టారు, ఒక్కొక్క రకమైన కస్టమర్ ఒక్కొక్క రకమైన వాటికి సాటిస్ఫై అవుతాడు. కొంతమంది 2 రూపీస్ ప్యాకెట్ పర్చేస్ చేయడానికి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ దృష్టిలో పెట్టుకుని వాటికి సాటిస్ఫై అవుతారు. కొంతమంది వచ్చేటప్పటికి ఏంటి, ఎక్కువ మొత్తంలో వాళ్ళు పర్చేస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళ కోసం కేజీ ప్యాకెట్స్. సో ఇక్కడ కస్టమర్కి ఏ విధంగా అయితే అనుగుణంగా ఉంటుందో, కస్టమర్ ఎలా అయితే ఇష్టపడుతున్నాడో ప్రతిదీ కూడా ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు వీళ్ళు, ఎవరు ప్రొడ్యూసర్స్. అందుకే కాంపిటీషన్ని తట్టుకుని, అంటే బయట కాంపిటీషన్ ఒక బూస్ట్ ఉందనుకోండి, దానికి ఈక్వల్గా హార్లిక్స్ కూడా ఉంది. సో హార్లిక్స్ వచ్చేటప్పటికి 5 రూపీస్ ప్యాకెట్ తప్ప 2 రూపీస్ ప్యాకెట్లో లేదు హార్లిక్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు, బూస్ట్ అయితే 2 రూపీస్లో కూడా వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, కాంపిటీషన్. ఇప్పుడు 5 రూపీస్ ప్యాకెట్ పర్చేస్ చేయలేనన్నా కూడా ఏం చేస్తాడు, హార్లిక్స్ నుంచి బూస్ట్కి వచ్చేస్తాడు. బూస్ట్లో 2 రూపీస్ ప్యాకెట్ కూడా ఉంది. సో ఇలాగా కస్టమర్కి ఏం కావాలో దానికి అనుగుణంగా మనం ప్రొడక్ట్ని మార్చుకుంటూ వెళ్ళాలి. అండ్ బిల్డ్ ప్రాఫిట్ త్రూ ఓకే. అండ్ బిల్డ్ ప్రాఫిట్ త్రూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ బేస్ చేసుకునే ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నవి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. సో సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే
మార్కెటింగ్ కాన్సెప్ట్ ప్లస్ సొసైటీ వెల్ బీయింగ్. ఇక్కడ మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే కస్టమర్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎలాగైతే కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తూ ప్రోడక్ట్ తయారు చేస్తామో దానికి తోడు ప్లస్ సొసైటీ వెల్ బీయింగ్ అంటే సమాజానికి అది హార్మ్ఫుల్ కాకుండా వాళ్ళకు కూడా సమాజానికి అది మంచి ప్రొడక్ట్గా ఉన్నట్లయితే అంటే సొసైటీ యొక్క వెల్ బీయింగ్ని కూడా కోరుకున్నట్లయితే అటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ద సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అని అంటాం. ఓకేమా. నెక్స్ట్ ఇట్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ప్లస్ సొసైటీ వెల్ బీయింగ్. Balance of following three considerations while setting marketing policies. Customer wants satisfaction. సో కస్టమర్స్కి ఏం కావాలో వాటితో సాటిస్ఫై చేయగలగాలి. సొసైటీ వెల్ బీయింగ్ అంటే సొసైటీకి అది హార్మ్ఫుల్ కాకూడదు. అలాగే నేచర్ని కూడా డిస్టర్బ్ చేయకుండా నేచర్లో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకుంటూ వృధా చేయకుండా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేసుకుంటూ కంపెనీ ప్రాఫిట్గా రన్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అని అంటాం.